ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే తెలుసు. ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న ప్రజలకి సపోర్ట్ చేయడానికి కనుక వచ్చుంటే నేను ఆల్రెడీ వీళ్ళతో చెప్పాను కదా, వీళ్ళు ఇక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోవడానికి కాంపన్సేషన్ మా కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తూ ఉన్నారు. ఇల్లంటే ఇటుక ఇసుక మాత్రమే కాదు, పీగి పారేయడానికి వీళ్ళు మొక్కలు కాదు. తనెవరు? అతను నా స్నేహితుడు. అతని పేరు యాంటనీ. ఓ, గౌను వేసుకోని యాంటనీ, గౌను వేసుకున్న యాంటనీ. బాగుంది. పైగా చెప్పండి. ఈ ప్రాంతం అంతా కూడా పాప అమాయక ప్రజలున్నారు. మీలాంటి యూత్ వ్యక్తులతో మాట్లాడితే మాకు కొంచెం లిబరల్ గా పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాం. అందువల్ల నేను ఇచ్చిన డబ్బు చర్చ నుండి తీస్తారా ఏంటి? నేను ఇస్తే సరిపోద్దా? మీకు నష్టం రానంత పరిహారాన్ని ఇచ్చి నేను దీన్ని కొంటాను. కనిపించిన రౌడీలకి ఇచ్చేయడానికి కాదు నేను ఈ క్వారీ కొనింది. అందరినీ బయటికి నెట్టేసి గేట్ వేయండి రా. గీరి అంటూ నిన్ను పంపించిన లారెన్స్ గడి వచ్చాడంటే మీ ఇద్దరిని చంపేస్తా. పోరా. గౌన్ వేసుకుని యాంటనీ ఇచ్చాడు కదా, గౌన్ వేసుకున్న యాంటనీ ఇవ్వద్దా? పోరా. ఏంట్రా అటు కదా వెళ్ళాలి? ఇటు నుంచి వెళ్దాం. అటు వెళ్ళామంటే ఇరుక్కున్నట్టే. ఇదిగో. నువ్వెక్కడికి వెళ్తున్నా? ఏం లేదు, మొక్కలకి నీళ్లు పోయలేదు కదా, నీళ్లు పోయకపోతే అవి. నువ్వు రారా. తన్నులైనా బిర్యానీ అయినా ఇద్దరికి చెరోసగం. అది కదరా, తనకి ఈ బిర్యానీతో కోపం పోతుందా? గొడవలకి పోనని తనకి మాటిచ్చానురా. ఏమైద్దో ఏమో. పాపా, పాపకి ఇష్టమైన బిర్యానీ తీసుకొచ్చా, తనకి ఇచ్చేయండి. సరే. తను రూమ్ లో ఉంది. ఏమైంది? ఏం లేదేంటిని, నీకే వెయిటింగ్. ఏమైంది పాప? కాలేజీలో ఏమైనా? ఏం లేదు, కాలేజ్ బస్ దిగి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు బండి గుద్దేసింది. నేనే చూసుకోలేదు. ఇప్పుడు బానే ఉన్నాను. పర్లేదుగా? ఏంట్రా జేమ్స్? అనయ్య, జాన్ ఎక్కడున్నాడు? ఐసీయూలో. అదిగో అక్కడ. ఏంటి జేమ్స్, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? ఇంతవరకు ఏం చెప్పలేదు. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. నేను డాక్టర్ని కలుస్తాను. డాక్టర్, మన మోటార్ గ్యారేజ్లోనే రక్తం చాలా పోయింది. లారెన్స్ ఏనా? తను స్పృహలోకి వచ్చాడు. ఆండ్రూస్, వాడు నిన్ను చూడాలంటున్నాడు.
లారెన్స్ సారా? నా తోడ పుట్టిన వాడు సేవియరు, వాడు నా ప్రాణం. టార్జన్. ఏంట్రా? గత 25 ఏళ్లుగా ఎప్పుడు లేనిది ఒకటి ఇప్పుడు తిరిగొచ్చింది. భయం. చావడానికి, చంపడానికి. ఏదేమైనా రేపు వెళ్ళి సిఐ ప్రమోద్ని కలుద్దాం. పోయిన బుధవారం కోయంబత్తూరు కోర్టులో టార్జన్ని జామీన్లో తీసుకొచ్చారు. నాకున్న కాంటాక్ట్స్ని బట్టి అడిగినప్పుడు మూవ్ చేసింది లారెన్స్ అని తెలిసింది. ఫ్రాంక్ చెప్పాలంటే అతను టార్జన్ అవ్వటం వల్ల పోలీసుల వల్ల ఏ ఒక్క ప్రయోజనం ఉండదేమో అని అనుకుంటున్నాను. ప్రమోద్ సార్, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడండి. యాంటనీ, శత్రువుల్ని డైరెక్ట్గా అటాక్ చేయకుండా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళని అటాక్ చేస్తాడు. నువ్వు వాడి అన్న సేవియర్ని చంపిన పగే ఇప్పుడు జానీని అటాక్ చేసింది. తమిళనాడు పోలీసుల దగ్గర వీడికి ఒక రహస్యమైన పేరుంది, వెంకట. ఫాదర్, ఏదైనా ఒక రూపంలో కాంప్రమైజ్ చేయగలిగితే అదే మనకు మంచిది. యాంటనీ, నాకు అన్నీ తల్లి లేని ఆ 2 ఆడపిల్లలే. ఇక వెళ్ళండి. నా వల్ల కాలేదు, అందుకే. చెప్పండి అవరోజన్. అరే యాంటనీ, నా మాటకి ఎదురు చెప్పకరా. నేను టార్సన్ చూద్దామని వెళుతున్నా. నన్ను చెప్పనీరా. ఈ టార్సన్ బాబు నా దగ్గర 10-15 సంవత్సరాల డ్రైవర్గా ఉన్నాడురా. అటువంటప్పుడు నాకు వాడు మర్యాద ఇవ్వడా? అటువంటిదేమీ వద్దు అవరోజన్ సార్. మీ బాబు చాకో ప్రాణాలతో ఉంటే ఏం చేసేవాడరా? అదేరా నేను చేస్తున్నా. నువ్వు ఫోన్ పెట్టేరా. ఏంటయ్యా కలవాలో చెప్పారంట? టార్సా, జరిగింది ఏదీ సరిగ్గా లేదురా. ఇక మీద నీ తరపు నుంచి ఏ సమస్య ఉండకూడదురా. తర్వాత నీకు కావలసిందేంటో చెప్తే ఆంటీని చేస్తాడు. నరికి చంపిన నా సేవియర్ అన్న ప్రాణానికి బదులుగా వాడు ఏమిస్తానన్నాడు? రేయ్, సేవియర్ని నరికింది చంపాలనే ఉద్దేశంతో కాదు. తర్వాత వాడితో పాటు ఉన్న ఒక్కొక్కరు ఈ వరాన్ సిటీలో ఒక్కొక్క మూలలో సవాలుగా పడి ఉంటారు. టార్సా, పగ తీర్చుకోవడం పరిష్కారం కాదురా. ఆంటనీని నేను ఊరు నుంచే పంపించేస్తాను. వాడు నేను చెప్తే వింటాడు. అదేరా మీ ఇద్దరికి కూడా మంచిది. ఇకపై నువ్వు ఏవైనా మాట్లాడితే ఓ తర్వాత నా తండ్రికి నీ పైగా ఉన్న మర్యాద కూడా చూడను. ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. నోరు మీరా చెత్తనా కొడక. నీ అన్న చావటం చాలా మంచిదైందిరా. ఈ సిటీలో ఉన్న ఆడపిల్లల తండ్రులు చెయ్యాలనుకున్నదరా ఆంటనీ చేసింది. ఈడ్చుకుని పోవే ముసలోని.